మన శివుడు సృష్టి, స్థితి, లయాలకు ఆధిపతి. ఆయన నృత్యం అంటే కేవలం నృత్యం కాదు, అది సృష్టికి సంకేతం. కాని ఒకసారి శివుడు తన తాండవ నృత్యంతో మొత్తం బ్రహ్మాండాన్నే కంపించాడంటే, శివుడు తాండవం ఎందుకు చేశాడు? ఎవరి మీద కోపం? ఎవరి మరణం వెనుక ఈ తాండవం? ఈ కథలో భయంకరమైన ప్రేమ ఉంది, త్యాగం ఉంది, కోపం ఉంది, వినాశనం ఉంది. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం శివ తాండవం వెనుక ఉన్న అంతర్భాగాన్ని, పురాణ గాథను, భవిష్యత్ సంకేతాలను. శివుడు అందరికన్నా విభిన్నుడు. గిరిజన వేషధారి, భస్మంతో పరుచుకున్న శరీరం, శ్మశానాల మధ్య ధ్యానం. కాని మనసు మాత్రం ప్రేమతో నిండినది. సతీదేవి దక్షుడు అనే ప్రభావశాలి రాజుని కుమార్తె. ఆమె శివునిపై విపరీతమైన ప్రేమతో, విశ్వాసంతో జీవించింది. దేవతల్లో చాలామంది శివుని రూపాన్ని నాకాకోరే వదిలేసిన ఆమె మాత్రం తన మనసుని శివుని పాదాల మీదే ఉంచింది. దక్షుడు మాత్రం ఈ వివాహాన్ని అస్సలు ఒప్పుకోలేదు. అతను శివునిని అవమానించేవాడు. ఆ వేషాల, ఆ పిచ్చి భస్మాలు వేసుకున్నవాడా దేవుడు అంటూ తిరస్కరించేవాడు. కాని సతీ తన ప్రేమకు కట్టుబడి శివుని పెళ్లి చేసుకుంది. ఒకరోజు దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించాడు, దక్షయజ్ఞం. అందులో సకల దేవతలను ఆహ్వానించాడు. కాని శివుడికి మాత్రం ఆహ్వానం పంపలేదు. ఆత్మగౌరవం నిండిన శివుడు సైలెంట్గానే ఉన్నాడు. కాని సతీకి ఈ విషయం కంటతడి పడేలా నొప్పిచేసింది. నా తండ్రి నిర్వహిస్తున్న యజ్ఞం ఎందుకు వెళ్ళకూడదు అనుకుంటూ శివుడు చెప్పినా వినకుండా తన శక్తి స్వరూపాన్ని ఉద్దీపింపజేసుకుని ఆ యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ ఆమెను చూసిన దక్షుడు అవమానించాడు. శివునిపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. నీ భర్త శివుడు దేవత, అశౌచుడు, శ్మశానవాసి, మూఢ విశ్వాసి అని తిట్టాడు. ఆ మాటలు సతీకి తట్టుకోలేని విషమయ్యాయి. ఆమె తల నిమిరి యజ్ఞకుండలోకి దూకి ఆత్మాహుతి ఇచ్చింది. శక్తి తానే మరణాన్ని ఆలింగనం చేసుకుంది. ఈ వార్త శివుని చెవిలో పడింది. ఆమె తన శరీరాన్ని విడిచిందని కాదు, ఆపైన అవమానాలు జరిగాయని కాదు, ఆమెను గాయం చేయడమే శివునికి అసహ్యంగా అనిపించింది. శివుడు తన గుండెలో ఉన్న ఆ ప్రేమని కోపంగా మార్చుకున్నాడు. ఆయనలోని తాండవం ఆరంభమైంది. ఆయన తన జటల నుంచి ఒక అగ్నిదహన రూపమైన శక్తిని వెలువరించాడు. అది వీరభద్రుడు. వీరు దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చేయి అని ఆజ్ఞాపించాడు. వీరభద్రుడు వచ్చి యజ్ఞ మండపాన్ని తలకిందులు చేశాడు. దేవతలను ముట్టాడు. దక్షుని తలను వంచించి తెగదీశాడు. ఇదంతా జరిగిన తరువాత శివుడు తన భార్య శరీరాన్ని భుజాన వేసుకుని గలగల మండుతున్న కన్నీటితో తాండవం చేశాడు. ప్రపంచాన్ని కంపించే తాండవం. అందుకే శివ తాండవం అంటే సృష్టికి సంకేతం కాదు, వినాశనానికి సంకేతం. శివుని తాండవం ఆగడం లేదు. భూమి బిగబట్టిపడుతోంది. దేవతలు భయంతో బ్రహ్మను ఆశ్రయించారు. బ్రహ్మవాడు మహావిష్ణువు వద్దకు వెళ్లి ప్రార్థించాడు. ప్రభూ, శివుడి తాండవం ఆగకపోతే సృష్టి అంతమవుతుంది. విష్ణువు తాను శ్రీ మహామాయ రూపంలో వచ్చిన సతీదేవి శక్తిని పార్వతిగా మళ్లీ జన్మింపజేశాడు. ఆమె శివుని కోపాన్ని శాంతింపజేసింది. తాను ప్రేమించిన ఆ శక్తి మళ్లీ పుట్టింది. శివుడు తాము కలిసి ప్రపంచానికి దివ్యమార్గం చూపాలనే సంకల్పంతో తాండవం ఆపేశాడు. శివ తాండవం అంటే కేవలం నృత్యం కాదు, ఆయన ప్రేమను త్యాగంగా మార్చిన కోపపు సంకేతం. అవమానం, ప్రేమ, శక్తి, భక్తి అన్నీ కలిసి ఉన్న శివ తాండవం. అందుకే ప్రతి శివ భక్తుడు ఈ కథను జ్ఞాపకం ఉంచుకోవాలి. శివుడు క్రూరుడు కాదు, ప్రేమికుడు. శివుడు వినాశకుడు కాదు, సమతుల్యమైన మార్గదర్శకుడు. తాండవం అంటే మనుషులకి ఒక్కటే సంకేతం: ధర్మాన్ని అవమానించొద్దు, ప్రేమను త్యాగంగా మార్చొద్దు.